గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఇక్కడ మనకు బ్యానర్ ఐటంగా బలమైన వాదనలు వినిపించాలి అన్నటువంటి లైన్తో ఈ నదీ జలాల కేటాయింపులకు సంబంధించి అంతర్రాష్ట్ర జల వివాద చట్టం సెక్షన్ 3 ముఖ్య అంశంగా ప్రధాన వాదనలు జరిగేలా ట్రిబ్యునల్లో గట్టిగా వాదనలు ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సెక్షన్ 3 కింద వాదనలు వినాలని కేంద్రం తదుపరి టర్మ్ ఆఫ్ రెఫరెన్స్ జారీ చేయడంతో పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 వెనక్కు వెళ్లిపోయింది అన్నారు. మొత్తానికి నదీ జలాల కేటాయింపుకు సంబంధించి జల వివాద చట్టం ఏదైతే అంతర్రాష్ట్ర జల వివాద చట్టం సెక్షన్ 3ని పరిగణలోకి తీసుకోవాలి అంటున్నారు. గోదావరి బనకచెర్లపై అభ్యంతరాలతో జలశక్తి మంత్రి ఏపీ సీఎంకు లేఖలు రాయాలని నిర్దేశించినట్టుగా తెలుస్తోంది సీఎం. ఇక నిన్న ఢిల్లీలో కేసీ వేణుగోపాల్తో ముఖ్యమంత్రి, అదేవిధంగా టీపీసీసీ చీఫ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్, మంత్రులు నిన్న సమావేశమయ్యారు. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి సీఎం ఏఐసీసీలదే నిర్ణయం ఉంటుంది అని చెప్పేసి టీపీసీసీ చీఫ్ నిన్న వెల్లడించారు. అయితే ఫెబ్లో రాహుల్ సభ ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ వివరాలన్నీ కూడా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నిన్న వెల్లడించారు. ఇక మోదీ ఆశీస్సులతోనే ఇందూరుకు పసుపు బోర్డు, బడ్జెట్లో నిధుల కేటాయింపు, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభం. హైకోర్టుకు 4 కొత్త న్యాయమూర్తులు, జిల్లా జడ్జిల పేర్లను సిఫార్సు చేసిన సుప్రీం కొలీజియం. ఇక సీజేగా జస్టిస్ సుజయ్ పాల్కు తాత్కాలిక బాధ్యతలు. ఎఫ్ఐఆర్ను కొట్టేయలం, ఈ ఫార్ములా ఈ కేసులో విచారణ అవసరం అన్న సుప్రీంకోర్టు ధర్మాసనం. కేటీఆర్ క్వాష్ పిటిషన్ను డిస్మిస్ యాజ్ విత్డ్రాన్గా ప్రకటిస్తూ ఉత్తర్వులు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. అరెస్ట్ చేస్తారా అన్నటువంటి క్వశ్చన్ మార్క్తో కేటీఆర్ ఈడీ విచారణకు సంబంధించినటువంటి వార్తను హైలైట్ చేస్తూ ఇవాళ ఈడీ ఎదుట కేటీఆర్ హాజరు కానున్నారు విచారణకు. అయితే జోక్యానికి సుప్రీం నిరాకరణతో పార్టీలో గుబులు మొదలైంది అంటూ ఈ వార్తనిచ్చారు. అయితే న్యాయవాదులతో వస్తానన్నట్లుగా ఏమీ కేటీఆర్ తమకు సమాచారం ఇవ్వలేదు అంటోంది ఈడీ. ఇక సుప్రీంకోర్టులో కేటీఆర్కు షాక్ అంటూ ఫార్ములా ఈ కేసులో క్వాష్ పిటిషన్, ఏసీబీ ఈడీ విచారణలో జోక్యానికి నో, పిటిషన్ ఉపసంహరించుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఆ పార్టీ బీఆర్ఎస్ఎస్ అంటూ ఆర్ఎస్ఎస్ భావజాలంతో ప్రజల్లోకి వెళ్లడానికి బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ పై బీజేపీ చేసే ఆరోపణలే ఆ పార్టీ తెలంగాణలో చేస్తోంది. ఆర్ఎస్ఎస్తో కాంగ్రెస్ది సిద్ధాంతపరమైన వైరుధ్యం. సంఘ్కు స్వాతంత్ర పోరాటానికి అసలు సంబంధమే లేదు. స్వాతంత్ర పోరాటాన్ని వక్రీకరించిన భాగవత్పై చర్యలుండాలి. మోదీ భాగవత్ వైపా, స్వాతంత్ర సమరయోధుల వైపా. కాంగ్రెస్ కొత్త కార్యాలయం దేశ ప్రయోజనాలకు వేదిక కానుంది. బీఆర్ఎస్ నుంచి మేము నేర్చుకోవాల్సింది ఏమీ లేదు అంటున్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ కేంద్ర కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం, హాజరైన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్ అండ్ దామోదర్. కోట్లు కూతలెట్టాయి అంటూ కనుమనాడు 1000 కోట్లు దాటింది పందెం. కోనసీమ నుంచి రాయలసీమ దాకా జోరు, కోట్లల్లో పందాలు, భారీ ఆఫర్లు, గుండాట పేకాట పోటీలతో జోష్. పశ్చిమలో ఒక్క పందానికే 1.25 కోట్లు, విజేతలకు మహీంద్రా థార్, యాక్టివా, రాయల్ ఎన్ఫీల్డ్. సరిహద్దు బరుల వద్ద తెలంగాణ మద్యం విక్రయాలు అంటూ ఈ వార్తను హైలైట్ చేస్తూ కోట్లు కూతలెట్టాయి, కోళ్ల పందానికి సంబంధించి కోళ్ల పందాల్లో కోట్లు కూతలెట్టాయి అంటూ వార్తనిచ్చారు. నమస్తే తెలంగాణ. ఇక్కడ పైన టాప్లో మరో పోతిరెడ్డిపాడు బనకచెర్ల అంటూ మొదటి దశలో పోలవరం ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువపై ఏర్పాటు చేసిన తాడిపూడి లిఫ్ట్ ప్రధాన కాలువ ద్వారా జలాలను 175 కిలోమీటర్ల దూరంలోని ప్రకాశం బ్యారేజ్కు తరలిస్తారు. రెండో దశ వచ్చేసరికి అక్కడి నుంచి జలాలను 6 దశల్లో లిఫ్ట్ చేస్తారు. మూడో దశలో వచ్చేసి బొల్లపల్లి నుంచి 110 కిలోమీటర్ల కాలువ ద్వారా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ దిగువ ఉన్నటువంటి బనకచెర్ల రెగ్యులేటర్కు గోదావరి జలాలు తరలిస్తారు. గోదావరి నుంచి మళ్లించే జలాలు 200 టీఎంసీలు, అంచనా వ్యయం వచ్చేసి 80,000 కోట్లు అంటూ వరద మాటున గారడి, నీటి కుట్రలు మళ్లీ మొదలు, ఏపీ జలదోపిడి అంటూ వార్తను హైలైట్ చేస్తూ కథనాన్నిచ్చారు.
పోలవరం పేరిట గోదావరి జలాల తరలింపును చేపట్టిన ఆంధ్రప్రదేశ్ బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం కృష్ణా జలాల్లో మనకు రావాల్సిన వాటాను ఇప్పటిదాకా ఇవ్వడం లేదు. పైగా ఏపీ సీఎం చంద్రబాబు గోదావరి కృష్ణా అనుసంధానం పేరిట తెరపైకి తెచ్చిన బనకచెర్ల ప్రాజెక్టుతో గోదారమ్మను చెరబట్టేందుకు కుట్రలు రచిస్తున్నారు. చెప్పేదొకటి చేసేది మరొకటి అన్నట్టు ప్రకటించిన దానికంటే మూడింతలు పెద్దవైన వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నారు అంటూ వార్తనిచ్చారు. రేషన్ కు పరేషాన్ అంటూ వార్తను చూడొచ్చు. పూర్తిగాని కుల గణనతో కొత్త కార్డుకు లింకు, ప్రభుత్వ ప్రకటనపై విమర్శల వెల్లువ. పూర్తయిన సర్వే 70 నుంచి 80%. సర్వే డేటా నేటికి వెల్లడించలేదు సర్కార్. దానితో లింకు పెట్టడం అంటే కోతలకేనా అన్నటువంటి ఒక క్వశ్చన్ మార్క్ తో హైలైట్ చేశారు. రేవంత్ పైనే పీడీ యాక్ట్ పెట్టాలి, పార్టీ మారినోళ్లను రాళ్లతో కొట్టమన్న సీఎం అడుగడుగునా నిల్లదీయాలని ఆయనే చెప్పిండు. అందుకే పార్టీ మారిన సంజయ్ను ప్రశ్నించారు. దాడులు చేసేది మీరు, నిందలు మాపైన. ఇక హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆగ్రహం అంటూ ఈ వార్తనిచ్చారు. నెక్స్ట్ హన్స్ ఇండియా. హన్స్ ఇండియాలో కనుక మనం చూసినట్లయితే రాహుల్ సభ ఉండేటువంటి అవకాశం ఉంది ఫెబ్లో. ఆ వార్తనే హైలైట్ చేస్తూ కథనాన్ని హన్స్ ఇండియా ఇచ్చింది. రాహుల్ టు అడ్రస్ పబ్లిక్ మీట్ ఇన్ ఫెబ్. కాంగ్రెస్ మీట్ డిస్కసెస్ తెలంగాణ క్యాబినెట్ ఎక్స్పాన్షన్. Leader of the opposition and senior Congress leader Rahul Gandhi is expected to address a public meeting on the theme Constitution Khatre Mein Hai during the first or second week of February. The meeting will be held either in Suryapet or Khammam. And the next news is Central launches turmeric board, Nizamabad as headquarter. Board will boost golden spice industry. Piyush Goyal. Palle Gangadhar Reddy appointed as chairman of the board. And the next news is India emerging as a major maritime power. Pradhana Mantri. Prime Minister Narendra Modi on Wednesday said India is emerging as a major maritime power and being recognized as a reliable and responsible partner globally. He was speaking after 3 new naval platforms, a destroyer, frigate and submarine were commissioned as a ceremony in his presence at the naval decade here. ఇక ఏపీ వార్తా విశేషాల్లోకి వెళ్దాం. ముందుగా ఈనాడు చూద్దాం. ఈనాడు అభివృద్ధికి మనది సుస్థిర మోడల్ అంటూ మన P4 విధానంతో నిరుపేదలు ఉన్నత స్థాయికి, ఇంటికొకరు నేర్చుకోవాలి, ప్రతి తల్లి కుటుంబము ఆనందంగా ఉండాలి, సీఎం చంద్రబాబు ఆకాంక్ష తప్పుడు ప్రచారం చేయడం విపక్షానికి అలవాటుగా మారిందని విమర్శ. భూముంటే కాదు పిల్లలుంటేనే ఆస్తి ఉన్నట్లు, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరికీ ఆదాయం పెరగాలి, వ్యక్తి కుటుంబం సమాజం సంతోషంగా బతకాలి, అందుకోసమే పనిచేస్తున్నాం అంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. హైకోర్టుకు మరో 2 న్యాయమూర్తులు హరిహరనాథ శర్మ, డాక్టర్ లక్ష్మణరావు పేర్లను సూచించిన సుప్రీం కొలీజియం. ఏపీకి ఆసియాలోనే అతిపెద్ద సౌర ప్రాజెక్టు 10,000 కోట్లతో ప్లాంట్ పెట్టడానికి రిలయన్స్ ఎన్యూ సన్టెక్ సంసిద్ధత. కర్నూలు జిల్లాలో భూములను పరిశీలించిన ప్రతినిధులు. చంద్రబాబు బెయిల్ రద్దుకు సుప్రీంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో అప్పటి వైసీపీ ప్రభుత్వం వేసిన పిటిషన్ కొట్టివేత. ఓ పాత్రికేయుడు దాఖలు చేసిన ఐఏ కూడా డిస్మిస్. బెయిల్ కేసుల్లో జర్నలిస్టులకేం పని అని ప్రశ్నించిన ధర్మాసనం. గాజాలో శాంతిరేఖలు. ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఖరారు. కొందరు బందీల విడుదలకు అంగీకరించిన ఉగ్ర సంస్థ. జైళ్లలోని పాలస్తీనులను వదిలిపెడతామన్న టెల్ అవీవ్. తుది ముసాయిదాపై కసరత్తు జరుగుతోందన్న ఇజ్రాయెల్. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఇక్కడ స్కిల్ కేసులో బాబుకు ఊరట అంటూ వార్తను ఇస్తూ బెయిల్ రద్దు కోరుతూ నాటి వైసీపీ ప్రభుత్వం వేసిన పిటిషన్ కొట్టివేత. కోట్లలో కూత. 3 రోజుల్లో 2,000 కోట్ల పందాలు. ఒక్క కనుమనాడే 1,000 కోట్లు దాటిన పందెం. బీజేపీ
ఆర్ఎస్ఎస్తోనే కాదు భారత రాజ్య వ్యవస్థతోనూ పోరాడుతున్నాం. దేశ వ్యవస్థలన్నీ కమలం సంఘ్ స్వాధీనమయ్యాయి అన్న రాహుల్. హైకోర్టుకు మరో 2 న్యాయమూర్తులు ఎడవల్లి లక్ష్మణరావు, హరిహరనాథ శర్మ పేర్లు సిఫార్సు చేసిన సుప్రీం కొలీజియం. తెలంగాణ హైకోర్టుకు 4 కొత్త జడ్జిలు. సాక్షి బ్యానర్ ఐటంగా క్యాసినోల కోళ్ల పందాలు, ఊరు వాడ యథేచ్ఛగా పందాల జోరు, జూద క్రీడలు, బరుల వద్దే మినీ బార్లు, మద్యం షాపులు, 3 రోజుల్లో 5,000 కోట్లకు పైగా దందా అంటూ వార్తనిచ్చారు. హైకోర్టు న్యాయమూర్తులుగా 2 న్యాయాధికారులు సిఫార్సు చేసిన సుప్రీంకోర్టు సిగ్జే. చంద్రబాబుకు వ్యతిరేకంగా నోరు మెదపని సిఐడి. 18న వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభం, తిరుగులేని శక్తిగా భారత్ అన్న ప్రధాని. ఇవన్నీ కూడా మీరు న్యూస్ రీల్స్లో చూడొచ్చు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.